ఓ పక్క దేశవ్యాప్తంగా ఇండిగో సంస్థ వాళ్ళ విమాన సంస్థకు చెందినటువంటి ఆ ఫ్లైట్ సర్వీసులన్నీ నిలుపుదల పట్ల దేశవ్యాప్తంగా ప్రయాణికులంతా ఇబ్బంది పడతా ఉంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం దీనికి సంబంధించి ప్రస్తుతం కేంద్ర పౌర విమాన శాఖ ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడిని టార్గెట్ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ చెందినటువంటి వ్యక్తులు. అసలు మొత్తానికి రామ్మోహన్ నాయుడిని ఎందుకు టార్గెట్గా చేసుకున్నారు? ఇండిగో విమాన సంస్థకు సంబంధించి ఈ యొక్క ఏదైతే వైఫల్యం ఉందో దానికి రామ్మోహన్ నాయుడు గారికి కారణం ఏంటి? ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, మొత్తానికి ఇప్పుడు ప్రజెంట్ దేశవ్యాప్తంగా అంతా హాట్ టాపిక్ ఏంటంటే ఈ యొక్క ఎయిర్పోర్ట్స్కి సంబంధించి కావచ్చు, ఫ్లైట్ సర్వీసెస్కి సంబంధించి కావచ్చు, ఇండిగో విమాన సంస్థ వాళ్ళ ఫ్లైట్ సర్వీసెస్ నిలుపుదలకు సంబంధించి దేశవ్యాప్తంగా చాలా ప్రధానంగా చర్చ నడుస్తుందని చెప్పుకోవాలి. అయితే దీనికి సంబంధించి ఆ శాఖ మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడుదే ప్రాథమిక బాధ్యత వహించాలి, ఆయన మంత్రివర్గం నుంచి బర్త్రఫ్ చేయాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి. ఏమంటారు ఈ అంశం గురించి? అంటే ఇండిగో సంక్షోభానికి రామ్మోహన్ నాయుడు రాజీనామాకి ఏమైనా సంబంధం ఉందా? ఓకే. అంటే ఇప్పుడు దేశంలో కన్నీ విని ఎరుగని సంక్షోభం ఇండిగోలో తలెత్తింది. అవును. ఈ సంక్షోభాన్ని పరిష్కరించుకోవాల్సిన బాధ్యత ఇండిగో సంస్థ పైన ఉంది. ఓకే. పర్యవేక్షణ బాధ్యత వీళ్ళదే కాదన. అయితే ఏంటి, ఇప్పుడు రామ్మోహన్ నాయుడిని టార్గెట్ చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నారా? ఓకే. కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు పనితీరు ఇవాళ మొత్తం దేశవ్యాప్తంగా ప్రశంసలు. ఆయన పార్లమెంట్ సభ్యుడిగా చిన్న వయసులోనే మరి మనం చూసాం, ఎర్రనాయుడు కొడుగ్గా అతనేంటాడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తన వాగ్దాటితో అందరినీ ఆకట్టుకున్నాడు. ఇప్పుడు క్యాబినెట్ లో, మోడీ క్యాబినెట్ లో అతి పిన్న వయస్కుడు ఎవరు? రామ్మోహన్ నాయుడు. యువకుడైనటువంటి రామ్మోహన్ నాయుడు ఇవాళ కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా అతను ఏంటి, మనం తీసుకున్నట్లయితే దేశంలో ఇవాళ ఎయిర్పోర్ట్ల నిర్మాణం శరవేగంగా జరుగుతాం. గత 10 ఏళ్లలో మోడీ ప్రధానమంత్రి కాగానే 79 ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లు 150కి పెంచుతున్నారు. రాబోయే 5 ఏళ్లలో 50 ఎయిర్పోర్ట్ల నిర్మాణం పూర్తి చేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. ఓకే. అంటే 200 ఎయిర్పోర్ట్లను ఏర్పాటు చేయాలంటూ ఇవాళ ఏంటి, విమానయానాన్ని అంతగా ప్రోత్సహిస్తున్నారు మరి కేంద్ర ప్రభుత్వం. అట్లాంటిది ఏదో దీన్ని అడ్డం పెట్టుకుని మీరు సంక్షోభ పరిష్కారానికి మార్గాలు అన్వేషిస్తోంది కేంద్రం. ఇండిగో సంస్థ సిఇఓ కూడా మరి అతను తొలగిస్తున్నారంటున్నారు. నిన్న మనం చూసాం ఏంటి, సుప్రీంకోర్టులో కూడా పిల్లేసినట్టున్నారు దీనిపైన. ఇప్పుడు సంక్షోభం ఉన్నమాట వాస్తవం, ప్రయాణికులు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం. నిన్న శుక్రవారం ఒక్కరోజే 1000 సర్వీసులు రద్దయ్యాయి. ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు సోను సూద్ ఎవరు ఆ యాక్టర్, అతను కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఏంటి నా కుటుంబం కూడా ఇరుక్కుంది దాంట్లో. దీన్ని అడ్డం పెట్టుకుని ఇండిగో సిబ్బంది మీద మాత్రం మీరు ధ్వజమెత్తబాకండి, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మేనేజ్మెంట్ కి సిబ్బందికి మధ్య ఉన్నటువంటి గొడవల ఈ సంక్షోభానికి కారణం ఏంటి, ఉద్దేశపూర్వకంగా మేనేజ్మెంట్ ఈ సంక్షోభం సృష్టించింది అంటున్నారు. ఓకే. దీనిపైన ఉన్నత స్థాయి విచారణకు కూడా ఆదేశించారు, ఒక కమిటీని కూడా వేశారు దీనిపైన. ఇప్పుడు ఆ సంస్థ ఏం చెప్తోంది, ఇండిగో ఏదో ప్రతికూల వాతావరణ పరిస్థితులు అంటోంది, లేకపోతే FDTL ఏదో ఆ షరతుల మార్పులే ఉన్నాయి, సిబ్బంది షెడ్యూల్ దానికి మ్యాచ్ కావటం లేదు, రకరకాల సమస్యలు అవి కుంటి సాకులుగానే కనపడుతున్నాయని వాస్తవాలుగా ఏమీ అనిపించట్లేదు. సిబ్బందికి మేనేజ్మెంట్ కి మధ్య, యాజమాన్యానికి మధ్య గ్యాప్ ఉన్నది వాస్తవం. ఒక లేఖ కూడా మధ్య వెలుగులోకి వచ్చింది. ఏంటి, సిబ్బంది ఏదో లేఖ రాశారు వాళ్ళ మేనేజ్మెంట్, మమ్మల్ని ఎందుకు బలి చేస్తున్నారు అంటే, ఇండిగో మేనేజ్మెంట్ అక్కడ ఉన్న యాజమాన్య లోపాలకు, యాజమాన్య సమస్యలకు అక్కడ సిబ్బందిని బలి చేస్తోందని ఎవరు రాశారు ఆ లేఖ? ఇండిగో సిబ్బందే వాళ్ళు రాశారు, అసోసియేషన్ లేఖ. అది బయటపడింది. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని క్షమించే ప్రసక్తి లేదు, కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరించింది. మాకు అసలు యాజమాన్యంతో సంబంధం లేదు, ప్రయాణికుల సమస్యల పరిష్కారమే మా లక్ష్యం అంటూ రామ్మోహన్ నాయుడు ప్రకటన చేశాడు. అతను డ్రైవ్ చేస్తున్నాడు ఏంటి, సిన్సియర్ గా గత 4-5 రోజులుగా అతని ఈ సమస్య మీద అంతగా కష్టపడుతుంటే ఏంటి మనం చూసాం, ఏది మొత్తం విమాన ఛార్జీలన్నీ పెంచేశారు. పెంచేయడం వల్ల వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు ప్రయాణికులు.
ఆ? అసలు ఓకే. ఇంత రేట్లు ఏంటని గొడవ చేస్తే ఇప్పుడు ఇవాళ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది కేంద్రం. ఉమ్, ఉమ్. అలానా 500 కిలోమీటర్లకైతే ఇంతే ఉండాలి రేటు, 7,500 రూపాయలు. 500 కిలోమీటర్ల నుంచి 1000 కిలోమీటర్ల పరిధి అయితే ఇంత రేటు ఉండాలి, 13,000 రూపాయలు. 1000 కిలోమీటర్ల కంటే ఎక్కువ కనుక అయినట్లయితే ఇంత ఉండాలి రేటు, 18,000 రూపాయలు. ఇట్లా ఫిక్స్డ్ గా కేంద్రమే విమానయాన ఛార్జీలను కూడా ఇవాళ నిర్ణయించింది. ఏది, ఓకే. ఈ ఇండిగో సంక్షోభాన్ని అడ్డం పెట్టుకుని కొన్ని ఇతర సంస్థలు క్యాష్ చేసుకోవాలనుకునే ప్రయత్నాన్ని అది కూడా కేంద్రం అడ్డుకుంది. ఒకవైపు ఏమో సమీక్ష మీద సమీక్షలు చేస్తున్నారు, ఎలా దీన్ని పరిష్కరించాలని అటు యాజమాన్యంతో మాట్లాడుతున్నారు, ఒక కమిటీని వేశారు. ఇక్కడ ఏంటంటే నీకు ఎఫ్డిటిఎల్, ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్, ఓకే. అందులో కొన్ని మార్పులు తీసుకొచ్చింది మరి కేంద్ర విమానయాన శాఖ. ఏంటి ఆ మార్పులు? పైలట్స్ కి విశ్రాంతి సమయం, ఆ విశ్రాంతి నిబంధన, వీక్లీ విశ్రాంతి ఓకే. నిబంధన అది పక్కన పెడుతున్నట్టుగా కూడా ఇప్పుడు డీజీసీఏ ఇవాళ స్టేట్మెంట్ ఇచ్చింది. ఓకే. ఇప్పుడు పైలట్లలో అలసట సమస్య అది తగ్గాలి. వారికి వారంలో విశ్రాంతి సమయాన్ని 36 గంటల నుంచి 48 గంటలకు పెంచుతూ ఇప్పుడు డీజీసీఏ ఇవాళ మరి నిబంధనలు మార్చింది. ఇవాళ యుద్ధ ప్రాతిపదికన వార్ ఫుటింగ్ మెథడ్ లో ఇవాళ ప్రయాణికులకి మరి అండగా ఉండడం కోసం కేంద్ర ప్రభుత్వము, ఇటు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తుంటే వాటిని అభినందించాల్సింది పోయి ఈ విధంగా బురద జల్లటం, ఒడ్డు నుండి గడ్డలేయటం ఇది భావ్యం కాదు. ఇప్పుడు ఏదో ఛానల్ డిబేట్ లో రిపబ్లిక్ టీవీ అనుకుంటాను, ఆయన ఎవరు, అర్ణవ్ గోస్వామి మాటలు ఇక్కడ తెలుగుదేశం ప్రతినిధిగా దీపక్ రెడ్డి ఎవరు అటెండ్ అయినట్టున్నారు. ఆ దీపక్ రెడ్డి మాటలు అవి మళ్ళా మిస్ఫైర్ అయ్యాయి. ఇవాళ ఏంటి, ప్రతి నాయకుడు, ప్రతి ఒక్క కార్యకర్త, ప్రజాప్రతినిధి చాలా జాగ్రత్తగా ఉండాలి మాట్లాడేటప్పుడు. ఇప్పుడు పెదవి దాటితే పృథ్వీ దాటుతుంది. ఏ ఉద్దేశంతో ఆయన అన్నాడు? లోకేష్ పేరు ఎందుకు తీసుకొచ్చాడు దీపక్ రెడ్డి? అసలు ఇందులో లోకేష్ కి దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఎక్కడున్నాడు లోకేష్? ఆయన ఏంటి, ఆయన మామూలుగా అమెరికా పర్యటన కదా, 6వ తారీఖు నుంచి 10వ తారీఖు దాకా అమెరికా కెనడా పర్యటనలో ఆయన ఉంటే, నిన్నేమో పిటిఎం భేటీ, ఏదది పేరెంట్స్ టీచర్స్ అసోసియేషన్, ఆ మీటింగ్ లో ఆయన ఉంటే 75 లక్షల మంది అటెండ్ అయ్యారంట పిటిఏ మీటింగ్స్ కి. 45,000 పాఠశాలల్లో బడి బాగు లక్ష్యంగా సీఎం మరి మంత్రి లోకేష్, చంద్రబాబు వీళ్ళిద్దరూ ఏమో అక్కడ మన్యం జిల్లాలో అటెండ్ అయ్యారు, బాబిని స్కూల్లో. మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన చిలకలూరుపేట ఇక్కడ పల్నాడులో అటెండ్ అయినట్టున్నాడు, శారదా స్కూల్లో పవన్ కళ్యాణ్. వాళ్ళు ఏంటి, విద్యాశాఖ మంత్రిగా, అటు ఐటీ శాఖ మంత్రిగా నారా లోకేష్ అతను ఏంటి అసలు రెస్ట్లెస్ గా పనిచేస్తున్నాడు. అటు కంపెనీలను ఆకర్షించటం, పెట్టుబడులు పెట్టడం, పెట్టుబడుల అన్వేషణలో భాగంగానే విదేశీ పర్యటనలు, దావోస్, లాస్ట్ ఇయర్ అమెరికా వెళ్ళాడు. ఇవాళ అది ఫలితాలు బ్రహ్మాండంగా వచ్చాయి. గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నంలో వచ్చేసింది, టీసీఎస్ లేకపోతే కాగ్నిజెంట్. రేపు అమెరికా నుంచి రాగానే వాటి కార్యకలాపాలు ప్రారంభిస్తున్నారు విశాఖలో. అటు రాయలసీమ, ఇటు ప్రకాశం, నెల్లూరు, అమరావతి, వాళ్ళ క్వాంటమ్ వ్యాలీ అమరావతి, రేపు జనవరి కల్లా అది పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుని లోకేష్ ఆ విధంగా కష్టపడుతుంటే, చిన్న వయసు వీళ్ళది, ఎవరు రామ్మోహన్ నాయుడు అయినా లోకేష్ అయినా ఇవాళ యంగ్ టర్క్స్, వాళ్ళ పైన మీరు ఎంకరేజ్ చేయండి, ప్రోత్సహించండి, తప్పులుంటే సరిదిద్దండి, అంతే తప్ప ఈ విధంగా బండలేయటం ద్వారా ఏం సాధించాలనుకుంటున్నారు? అప్రమత్తంగా ఉండాలి. ఏది, తెలుగుదేశం పార్టీ నాయకులైనా, ప్రజాప్రతినిధులైనా, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఒక మాట మాట్లాడేటప్పుడు కేంద్ర విమానయాన శాఖకి లోకేష్ కి ఏమైనా సంబంధం ఉంటుందా? లోకేష్ ఏదో డ్రైవ్ చేస్తున్నాడు, లోకేష్ ఈ సంక్షోభాన్ని పరిష్కరించాలని చూస్తున్నాడని ఆయన ఏదో పాపం నోరు జారి అన్నాడు. దాన్ని అడ్డం పెట్టుకుని వీళ్ళు చిలవలు పలవలుగా ఎవరిపైన ధ్వజమెత్తుతారు? దీపక్ రెడ్డి మీద ధ్వజమెత్తాడు. అదే మాట అయ్యా, ఆ మాట మాట్లాడటం ఏంటి, నోరు జారి మాట్లాడావా అని అతన్ని అనాలి గాని లోకేష్ టార్గెట్ చేస్తున్నారు. లోకేష్ రాజ్యాంగేతర శక్తిగా మారాడు అన్నట్టుగా ఇక బిగిన్ చేశారు మామూలుగా అన్ని ఛానల్స్ లో. జూపూడి ప్రభాకర్ రావేమో రామ్మోహన్ నాయుడు వైఫల్యం అంటాడు. అరే, ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ విరుచుకుపడాలా అన్న ఒకే ఒక లక్ష్యంతో ఇవాళ ప్రతిపక్షం ఉన్నప్పుడు అధికార పక్షంలో ఉన్న కూటమి ఎంత జాగ్రత్తగా ఉండాలి?
లోకేష్ పేరు తీసుకురావటం ఎంత మిస్టేక్. దీపక్ రెడ్డి అసలు సంబంధం ఉందా? ఆయన పెట్టిన చర్చ ఏంటి? అర్ణవ్ గోస్వామి, నువ్వు మాట్లాడితే ప్రధాని మోడీ గురించి మాట్లాడాలి. కేంద్రంలో మరి ఎన్డీఏ ప్రభుత్వం మోడీ 3.0 ఏం చేస్తుందో చెప్పాలి. ఇప్పుడు ఇవాళ 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మరి ఎంత బాగా విమానాశ్రయాల అభివృద్ధి జరుగుతోంది మోడీ గవర్నమెంట్. లాజిస్టిక్స్ డెవలప్మెంటే లక్ష్యంగా వాళ్ళు తీసుకుని చేసుకుంటున్నప్పుడు 79 విమానాశ్రయాలని 150 చేయాలని, 200 ఎయిర్పోర్ట్లు నిర్మించాలని, ఒకవైపు లాజిస్టిక్స్ డెవలప్మెంట్. ఇప్పుడు మనం చూసాం భోగాపురం ఎయిర్పోర్ట్ శరవేగంగా పూర్తి అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి హయాంలో అక్కడంతా ల్యాండ్ స్కామ్స్. సిఎస్ పైనే ఆ రోజు జవహర్ రెడ్డి పైన ఆరోపణలు, ఆయన కొడుకు మేనల్లుడు అక్కడ భూములు కొన్నారంటూ. అలాంటి భోగాపురం ఎయిర్పోర్ట్ ఇవాళ మరి రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రి అయిన తర్వాత రేపు మరి ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. వెంటనే ప్రారంభోత్సవానికి సిద్ధం అవుతారు. ఏపీలో 7 విమానాశ్రయాలు రాబోతున్నాయి. తుని, అన్నవరం, లేకపోతే శ్రీకాకుళం, నెక్స్ట్ తాడేపల్లి గూడెం, కుప్పం, నాగార్జున సాగర్. 7 విమానాశ్రయాలు మరో రాబోతున్నాయి. తెలంగాణ వాళ్ళేమో మరి మా దగ్గర అని అడుగుతున్నారు. వాళ్ళు మొత్తం రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రి కావడంతో ఆంధ్రప్రదేశ్ లో ఎయిర్పోర్ట్లన్నీ అభివృద్ధి చేస్తున్నారని వాళ్ళు విమర్శిస్తుంటే, ఇప్పుడు బయట విమర్శల్ని కాచుకోవాలా, ఈ ఇంట్లో వీళ్ళ విమర్శల్ని కాచుకోవాలా? దురదృష్టకర పరిణామం ఇదేంటి? ఎదుగుతూ ఉన్నటువంటి యువ నాయకుల పైన ఈ విధమైనటువంటి బురద చల్లడం ద్వారా వాళ్ళ యొక్క భవిష్యత్తును కాలరాయాలనే కుట్ర కనబడుతుంది దీంట్లో. మీరు ఎదగండి, మీలో యూత్ ని ఎంకరేజ్ చేయండి. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యువ నాయకులు ముందుకు రండి. లోకేష్ కన్నా బాగా పనిచేయండి, రామ్మోహన్ నాయుడు కన్నా బాగా పనిచేయండి, పేరు తెచ్చుకోండి, వాగ్దాటి పెంచుకోండి, బూతులు తగ్గించండి, సంస్కారయుతంగా మాట్లాడండి, విధానపరమైన విమర్శలు చేయండి. అది వదిలేసి ఎక్కడ ఏ అవకాశం దొరికినా లోకేష్ ని టార్గెట్ చేద్దాం. రాజ్యాంగేతర శక్తిగా మారాడు. ఆయన డిప్యూటీ సీఎం చేస్తున్నారని మళ్ళా ఇంకో ప్రచారం. గతంలో కూడా ఇదే రామారావు హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన్నేం అనలేక చంద్రబాబుని టార్గెట్ చేసేవాడు. కర్షక పరిషత్ అని. అప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ శిక్షణా శిబిరాలు పెట్టుకుని ఆయన పనిచేస్తుంటే గడ్డిపేటలో ఆయన రాజ్యాంగేతర శక్తి అన్నారు. ఇప్పుడు లోకేష్ ని రాజ్యాంగేతర శక్తి అంటున్నారు చంద్రబాబు సీఎం అయ్యేసరికి. ఏంటిది? దీనివల్ల ఏమన్నా సమాజానికి ఉపయోగమా? రాష్ట్రానికి ఏమన్నా ఉపయోగమా? దురదృష్టం అన్నమాట. ఇలాంటి పరిణామాల పట్ల తెలుగుదేశం పార్టీ అప్రమత్తంగా ఉండటమే కాదు, రాష్ట్ర ప్రజలు కూడా అప్రమత్తంగా ఉంటారు. ఎక్కడికక్కడ వాళ్ళు తిప్పి కొట్టారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. Please subscribe to Leo News for more videos.